క్రైస్తవుడికి శ్రమలు వస్తాయా? వస్తే ఎందుకు వస్తాయి? క్రైస్తవుడి జీవితంలో వచ్చే శ్రమలు ఎలాంటి ఆశీర్వాదాలు తీసుకొస్తాయి, ఎలాంటి దీవెనలు తీసుకొస్తాయి? ఈ మాటలు క్లుప్తంగా తెలియజేస్తూ మనం అందరం దేవుని సన్నిధానంలో బలపరచబడటానికి ప్రయత్నం చేద్దాం. ఈ శ్రమల గురించి ఒక భక్తుడు అంటాడు, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తాడన్న మాట ఎంత వాస్తవమో, క్రైస్తవుడికి శ్రమలు ఉన్నాయన్నది కూడా అంతే వాస్తవం. ఈ కన్ను చూస్తుంది అన్నది ఎంత వాస్తవమో, క్రైస్తవుడికి ఏమున్నాయని, శ్రమలు ఉన్నాయన్నది కూడా అంతే వాస్తవం. అయితే గమనించండి, భక్తిహీనులకు శ్రమలు వస్తాయి, భక్తి కలిగిన వారికి శ్రమలు వస్తాయి. భక్తిహీనులకి ఎట్లయినా వస్తాయి అయ్యా, భక్తిహీనులకి ఎట్లయినా శ్రమలు వస్తాయి. భక్తి కలిగిన వారు కూడా శ్రమలు వస్తాయి అంటే, భక్తి కలిగిన వారు కూడా శ్రమలు వస్తాయని వాక్యం సెలవిస్తుంది. 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనం. సద్భక్తితో బతకను ఉద్దేశించిన వానికి ఏనంట, త్వరగా, స్వభక్తితో బతకను ఉద్దేశించిన వానికి 3వ అధ్యాయం 12వ వచనం. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుదురు. అంటే భక్తి గలవానికి కూడా ఏమొస్తాయి? స్వభక్తి, మంచి భక్తి చేసిన ఏమొస్తాయని వాక్యం సెలవిస్తుందంటే, స్వభక్తి చేసిన ప్రతి ఒక్కరికి క్రీస్తు యేసునందు వారికి ఏమొస్తాయంట? శ్రమలు వస్తాయనేటువంటి మాటను చదవబడ్డటువంటి ఆ వచ్చిన భాగములో ప్రేమికులారా మనం గమనిస్తున్నాం. అయితే వినండి, దేవుడు ఎందుకు క్రైస్తవుడి జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు? మన జీవితంలో దేవుడు ఎందుకు శ్రమలు అనుమతిస్తున్నాడు అని మనం గనక ఆలోచన చేస్తే, శ్రమలు తీసుకొచ్చే ఆశీర్వాదాలు ఏంటో అది చెప్పేదానికంటే ముందు ఈ మాట తీసి అంత చదవటానికి ప్రయత్నం చేయండి. 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. త్వరగా 1 పేతురు 1వ అధ్యాయం 6వ వచనం. ఇందువలన అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత మీకు దుఃఖము కలుగుచున్నది. చాలండి. అవసరమును బట్టి, వినండి, దేనిని బట్టి నానా శ్రమలు అని ఆలోచన చేస్తే అక్కడ రాయబడినటువంటి మాట, అవసరాన్ని బట్టి నానా శ్రమలు అనుగ్రహిస్తాడంట. దేన్ని బట్టి అంటే అని చెప్పండి. అవసరాన్ని బట్టి ఏమనుమతిస్తాడంటమ్మా ఇర్మియా గారు? అవసరాన్ని బట్టి నానా శ్రమలను అక్కడ రాయబడినటువంటి మాట ప్రేమికులారా అనుమతిస్తాడు అనే మాట మనం చూస్తున్నాం. వినండి, భూమి మీద మనిషి బతకడానికి కొన్ని మౌలిక అవసరతలు చాలా ప్రాముఖ్యం. మౌలిక ప్రేమికులారా అవసరతలు మనిషి లోకములో తన మనుగడను కొనసాగించుకోవడానికి, మనిషి భూమి మీద బతకడానికి చాలా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అవసరతలు చాలా ప్రాముఖ్యం. ఒకటి, అవసరతలు ఉంటాయి, కంఫర్ట్ లైఫ్ ఉంటుంది, లగ్జూరియస్ లైఫ్ ఉంటుంది. గమనించండి ప్రేమికులారా, లగ్జూరియస్ లైఫ్ లేకపోయినా బతకగలుగుతాం, కంఫర్ట్ జోన్ లేకపోయినా బతకగలుగుతాం. కానీ మౌలిక సదుపాయాలు మనిషి ఈ భూమి మీద బతకడానికి, మనిషి ఈ భూమి మీద తన మనుగడను ఏం చేయడానికంట కొనసాగించడానికి నిత్య అవసరాలు కొన్ని ఉంటాయి. ఉంటాయా ఉండవా చెప్పండి? ఉంటాయా ఉండవా? నిత్య అవసరం చెప్పండి ఒకసారి. గాలి మనిషికి ఖచ్చితంగా అది కంఫర్ట్ జోన్ అందామా, అవసరం అందామా, లగ్జూరియస్ అందామా, లేకుంటే అవసరం అందామా? అవసరత. ఖచ్చితంగా మనిషి పొద్దున్న లేస్తే తన మనుగడ కొనసాగించాలంటే గాలి చాలా ప్రాముఖ్యం, అది అవసరం. ఇంకా నీరు చాలా అవసరం, అది లేకపోతే మనుషుడు ఏనండా తన మనుగడను ఏం చేసుకోలేడు, ప్రశ్నార్థకంగా మారిపోయింది. నీళ్ళు చాలా ప్రాముఖ్యమైనటువంటి అవసరం. ఇంకా భోజనం, ఇది అవసరం. ప్రేమికులారా, ఇవి చాలా అవసరం. ఏసీ అవసరం అందామా, లగ్జూరియస్ అందామా? ఏసీ కంఫర్ట్ అందామా, అవసరం అందామా? అది లేకపోయినా పర్వాలేదు. కొంతమందికి ఏసీ వచ్చినాక ఏసీ అని మర్చిపోతానంట, ఏసీ వచ్చినాక ఏసీ అని మర్చిపోతున్నారు. అలాంటి జాబితాల్లో మీరు ఉండకుండా ఉందురుగాక. ఏమొచ్చినాక ఏసీ వచ్చినాక ఏసీ అని మర్చిపోతారంట.
హల్లెలూయా. అయితే గమనించండి, భూమి మీద మనిషి బతకడానికి ఈ నిత్య అవసరతలు ఎంత ప్రాముఖ్యమో, నీరు, గాలి, ఆహారం ఎంత అవసరమో, ప్రేమికులారా నానా విధమైన శ్రమలు క్రైస్తవుడు కూడా అంతే అవసరం. నానా విధమైన శ్రమలు అంతే అవసరం. ఎవరికి? క్రైస్తవునికి. దృష్టిలో పెట్టుకోవాలి, అవి ఎంత అవసరమో క్రైస్తవుడికి నానా విధములైన ఏంటంట శ్రమలు అంతే అవసరమని చదవబడ్డటువంటి ఆ వచ్చిన భాగములో మనం ప్రేమికులారా గమనిస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, గాలి అవసరమా కాదా? అంత తలపైకి ఎత్తి నాకు దీంతో పాటు మీరు నాకు చెబుతూ ఏకీభవించాలి. గాలి అవసరమా కాదా? ఆహారం అవసరమా కాదా? శ్రమలు అవసరమా కాదా? చెప్పాలి. శ్రమలు అవసరం. ఎంత అవసరం? నిత్య అవసరం. ఏ అవసరం అంట? నిత్య అవసరం. అయితే గమనించండి ప్రేమికులారా, మిమ్మల్ని భయపెట్టాలనో మిమ్మల్ని ప్రేమికులారా కలవరానికి గురి చేయాలని కాదు. భక్తి కలిగిన వాడికి శ్రమలను ప్రభు స్వయంగా చెప్పినప్పుడు ప్రేమికులారా ఈ శ్రమలు ఖచ్చితంగా క్రైస్తవుడి జీవితంలో ఉంటాయని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకంతేకాదు, మనల్నంట కొన్ని శ్రమల కొరకు నియమించాడంట. కొన్ని శ్రమల కొరకు మనల్ని దేవుడు ఏం చేశాడంట అని చెప్పాలి. కొన్ని శ్రమల కొరకు దేవుడు మనల్ని నియమించాడు. మొదటి తెసలోనిక రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువు త్వరగా. మొదటి తెసలోని పత్రిక 3వ అధ్యాయం. మీ విశ్వాస విషయమై అమ్మా 3వ అధ్యాయం మొదటి తెసలోని రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు. ఇది మనము శ్రమ అనుభవించవలనని మీకు ముందుగానే చెప్పి తిని కదా, అలాగే జరిగినది. ఇది మీకు తెలియను. శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు. చాలండి, తలపైగతను ఒకసారి చక్కని మాట ఏమంటున్నానని ఆలోచన చేస్తే, శ్రమలు కొన్ని మన జీవితాల్లో ప్రేమికుల అనుభవించడానికి మనం ఏం చేయబడ్డామంట చెప్పాలి. శ్రమలు అనుభవించడానికి మనం ఏం చేయబడ్డాం? నియమించబడ్డాం. ప్రేమికులారా టీచర్ ఉద్యోగానికి నియమించబడిద్ది. కలెక్టర్ ఉద్యోగానికి ఏం చేయబడతాడు? నియమించబడతాడు. నియమించబడటం అంటే ఇంగ్లీష్లో అపాయింట్మెంట్ కాదు, అపాయింట్మెంట్. వెరీ గుడ్. ప్రేమికులారా అలా మనం కూడా కొన్ని శ్రమలకు ఏం చేయబడ్డామంట చెప్పాలి. కొన్ని శ్రమలకు మనం ఏం చేయబడ్డాం చెప్పాలి. ఆశీర్వాదానికి వారసులుగా మాత్రమే పిలువబట్ట నియమించబడలే. దృష్టిలో పెట్టుకోవాలి. పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి మాత్రమే నియమించబడలే. యేసయ్యను పరలోకానికి వెళ్ళాక ముఖాముగ్గా ప్రేమికులను చూడటానికి మనం ప్రేమికులను నియమించబడలే. వీటన్నిటికీ నియమించబడ్డప్పటికీ కూడా వాటితో పాటు కొన్ని శ్రమలకు విశ్వాసులమైన మనం, క్రైస్తవులమైనటువంటి మనం ప్రేమికులారా కొన్ని శ్రమలకు మనం ఏం చేయబడ్డామంట చెప్పాలి. కొన్ని శ్రమలకు మనం ఏం చేయబడ్డామంట? నియమించబడ్డామన్నటువంటి విషయాన్ని చక్కగా వాక్యం ప్రేమికులారా తెలియజేస్తూ ఉంది. అయితే గుండెల మీద రాసుకోండి, మనసులో జ్ఞాపకం చేసుకోండి. నీకొచ్చేటువంటి శ్రమలు, నీకొచ్చేటువంటి ఇబ్బందులు, నీకొచ్చేటువంటి ప్రేమికులారా కష్టాలు, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ప్రేమికులారా ఎన్ని నష్టాలు వచ్చినా దయచేసి గమనించండి, అవి నిన్ను నష్టపరచడానికి రావటం లేదు. క్రైస్తవుడికి ప్రాముఖ్యంగా స్వభక్తితో బతుకటానికి ఇష్టపడుతున్నటువంటి వాడు, భక్తిగా ప్రేమికులారా జీవించాలని బతికేటువంటి వాడు, యథార్థంగా బ్రతకాలని కోరుకునేటువంటి వాడు అయినప్పటికీ స్వభక్తితో ప్రేమికులారా జీవిస్తున్నప్పటికీ నీకు వస్తున్న ఎన్ని శ్రమలైనా, ఎన్ని శోధనలైనా దృష్టిలో పెట్టుకోవాలి. ఆ వస్తున్నవి నిన్ను నష్టపరచడానికి కాదు. నిన్ను నష్టపరచడానికి కాదు. నిన్ను ప్రేమికులారా నష్టాన్ని కలిగించడానికి కాదు, కీడును కలిగించడానికి కాదు. కీడు వెనకాల దేవుడు నీకు మేలు దాచి ఉంచాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి. ఆమెన్. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, ఏమనిపించవచ్చు? అది కీడుగా అనిపించవచ్చు నీకు. ఎవరికి? భక్తులకి ఎట్లయినా కీడుందమ్మా.
భక్తిహీనులకు ఎట్లయినా ఏమున్నాయి శ్రమలు. వాళ్ళ గురించి చెప్పట్లే, భక్తి కలిగిన వారి గురించి చెప్తున్నాను నేను. భక్తి కలిగి బతకాలన్నటువంటి ఈ తపన ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళకి ప్రేమికులారా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రేమికులారా ఎన్ని కష్టాలు వచ్చినా దయచేసి వినండి, అవి నీ జీవితంలో నష్టాలు కలిగించడానికి నా దేవుడు అనుమతించట్లేదు. నిన్ను ప్రేమికులారా జీవితంలో నష్టపోవడానికి దేవుడు ప్రేమికులారా కష్టపెడతాడేమో కానీ నష్టపెట్టడు. కష్టపెడతాడేమో కానీ వినండి, దేవుని ఏం చేస్తాడు? కష్టపెడతాడేమో కానీ ఏనడా నష్టపెట్టడు. అందుకు ఒక చక్కటి ఉదాహరణ బైబిల్లో, తలపైగత నాగలి చూడండి ఒకసారి. ప్రేమికులారా నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ఎంత చక్కని అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, ప్రేమికులారా రాయబడ్డటువంటి ఆ వచనం మొదటి వచనం, త్వరగా మొదటి వచనం. ఓకే, హోరేబుకు వచ్చిన నడిమికి. ఓకే, పొది కాలిపోలేదు. చాలు 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 వినండి. ఇక పొద అంటే మీకు తెలుసు కదా ఏంటి పొద అంటే ఏంటి? ఒక ఎండిపోయిన ప్రేమికులారా ఆకులున్న స్థలం, లేకుంటే ఎండిపోయిన కట్లున్న స్థలం పొద. ఆ పొద లెక్క ప్రకారంగా మంట అంటున్నట్టుగా వెంటనే ఏమైపోయిందంట? పొద చెప్పండి ఏమైపోయిందంట? కాలిపోయింది. కానీ పొద ఏం కావట్లే, కాలిపోవట్లే. పొద కాలిపోవట్లే, మండుతూనే ఉంది మంట, కానీ పొద ఏం కావట్లే అంట, కాలిపోవట్లే. అది ఎలా కనపడింది మోషేకి ఎలా కనపడదంటమ్మా? మోషేకి అది వింతగా కనపడింది. వినండి ప్రేమికులారా, ఈ వాక్యాన్ని బట్టి దేవుని సేవకుడు మీకు చెప్తున్నాను. బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఏం చెప్పాలా? నువ్వు జలముల గుండా వెళ్ళిన జలములు నిన్ను ముంచజాలవు. బైబిల్ ఉంది కదా. అగ్నిలో గుండా వెళ్ళిన అగ్ని నిన్నేం చేయదంట? కాల్చజాలదు. దృష్టిలో పెట్టుకోండి. వచ్చే ప్రేమికులారా శ్రమలు నేను నష్టపరచడానికి కాదు, నిన్ను ప్రేమికులారా నాశనం చేయడానికి కాదు. అవి నీ జీవితంలో తన యొక్క నామ ఘనత కొరకు నీ జీవితంలో ప్రభు కలిగించే శ్రమలు అవి దేవుడి యొక్క నామ ఘనత కొరకు వాటి గుండా ప్రభు మన జీవితాల్లో ఖచ్చితంగా ప్రేమికుల వాక్యం చెబుతున్న నేనైనా కూర్చున్న మీరైనా సరే ఒక అనుకోవచ్చు, మీరు నన్ను చూసి అయ్యగారికి బాధరబంది ఏం లేదు, చాలా చక్కగా ఏంటంటే హాయిగా ఉన్నాడు అని మీరు అనుకోవచ్చు. ఒకటి, నేను కూర్చున్న కుర్చీ కనపడదు, కానీ కూర్చున్న కుర్చీ కింద ముళ్ళు మీకు కనపడవు. నా ముఖం మీద నవ్వు కనపడదు, కానీ హృదయంలో ఉన్న బాధ అంట ఏంటంటే మీకు తెలియదు, చూస్తున్న దేవుడికి తెలుసు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. అందరికీ ఉన్న భూమి మీద బతికినంత కాలం ప్రతి క్రైస్తవుడు గమనించిన అక్కడ రాయబడినటువంటి మాట ఏం చెప్పాలా వినండి. అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, హోరేబు పర్వతము ఇంకొక పేరు కూడా దానికి పెట్టబడింది. ఏ పర్వతం అంటది? దేవుని పర్వతం. 2 పేర్లు దానికి, హోరేబు పర్వతము, దేవుని పర్వతం. రైట్. ఇప్పుడు ఈయన ఆ హోరేబు పర్వతము దగ్గరికి వెళ్ళటానికి అతడు అరణ్యం అవతలు ఉన్నాడా, అరణ్యం యువతలు ఉన్నాడా రాయబడినమాట చెప్పండి. అంటే అరణ్యం ఇక్కడుంది, అతడు ఇటున్నాడు, ఈ అరణ్యముకు అటుపక్కే ఉందంట హోరేబు ప్రేమికులారా కొండ, దేవుని పర్వతం అని పిలువబడుతున్న ప్రేమికులారా ఆ కొండ కనపడుతుంది. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళటానికి ఈయన ఏం చేసింది చెప్పాలా? ఏం చేసింది ఈయన ఏం చేసిండు? అరణ్యమును చెప్పండి, అరణ్యమును దాటుకుంటూ వచ్చాడు. దీని అర్థం చెప్పాలా? తలపైకి ఎత్తున్నా ఒకసారి, నాకు చూడండి ఒకసారి. ప్రేమికులారా హోరేబు అనే పర్వతము దగ్గరికి వెళ్ళాలన్నా, దేవుడు ప్రేమికులారా పర్వతం పిలువబడుతున్న ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలన్నా సుఖవంతమైన మార్గము లేదు, సంతోషకరమైన మార్గము లేదు. వినండి ప్రేమికులారా, అరణ్యం ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. అరణ్యం భీకరమైన భయం. అరణ్యం చెప్పాలి ఒకసారి. కుర్ర మూగాలు నివసించేటువంటి స్థలం అరణ్యం. చెప్పండి. జనసంచారం లేని స్థలం అరణ్యం. కారు చీకటి అరణ్యం. తొందరగా చెప్పండి అమ్మా. ముళ్ళ చెట్లుండే స్థలం అరణ్యం. ఏ అపాయం సంభవించినా సహాయం దొరకని స్థలం, శ్రమలు, ఇలాంటి పరిస్థితులు గుండా గమనించండి. ఆ హోరేబు కొండకు వెళ్ళాలంటే ప్రతి క్రైస్తవుడు ఈ శ్రమలనే అరణ్యము గుండా దాటి హోరేబు దగ్గరికి వెళ్ళాల్సిందే.
హల్లెలూయా. ప్రేమికులారా, దేవుని చూడాలంటే, సంగమా, దేవుడు ప్రత్యక్షతను చూడాలంటే, దేవుడు ముఖకాంతిని నువ్వు చూడాలి అనంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు, మీకు ఒకవేళ అర్థం కాదు కానీ అరణ్యంలో తీసుకొని వెళ్ళి కనుక ఒక్కరిని వదిలిపెట్టొస్తే మీ గుండె 150 కొట్టుకుండా ఖచ్చితంగా. ఇప్పుడు మీకు తెలవద్దు దాని అనుభవం, కానీ జనసంచారం తిరిగే స్థలంలో ఉంటున్నాం, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎక్కడ అరణ్యములు అడవిలో వదిలేస్తే 150 కాదు. గమనించండి, ఆగిపోయే అవకాశం ఏంటిది, గుండె ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వీటన్నిటి గుండా ప్రేమికులారా వెళుతున్న ఏవైనా హాని చేశాయా దృష్టి పెట్టుకో. శ్రమలు నిన్ను నష్టపరచని రావట్లేదు. భక్తి కలిగిన సోదరుడా, భక్తి కలిగిన సహోదరి, దేవుడి సన్నిధిలో గమనించండి, భక్తిలకు ఎట్లనే వస్తాయి, అవి పక్కగా పెట్టు. నువ్వు భక్తియుడువా, భక్తి కలిగినటువంటి వాడువా, అవి ఎందుకు వస్తున్నాయో నీ ఆధ్యాత్మికమైన స్థితిగతులను బట్టి అర్థమైపోయింది. అయితే నిజంగా స్వభక్తితో భక్తి చేస్తే ఈ అరణ్యము గుండా ఖచ్చితంగా మనం ఏం చేయాలంట? వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు వాక్ అలాంగ్ ఇన్ దట్. అగ్నిలో శద్రక్ మేషక్ అబేద్నెగోల్ని దేవుడు వేసాడు. ఏం జరిగింది? కాలిపోయారమ్మా. ఏమయ్యారు మరి? మనం పాడతాం కదా, ఏం పాట పెడదాం? జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా, అగ్నిలో వెళ్ళినా కాలిపోలేదయ్యా, నీది జాలిగల మనసయ్యా, యేసయ్యా జాలిగల మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, మేలులోని మేలు. అందరూ పాడాలి. మరచిపోలేదయ్యా, మేలులోని మేలులో మరచిపోలేదయ్యా, నా ప్రాణము ఎంతవరకు విడిచిపోలేదయ్యా, నా ప్రాణము ఎంతవరకు విడిచిపోలేదయ్యా. వినండి సంగమా, ఒకవేళ ప్రభు సంధికి పుట్టడు దుఃఖముతో కూర్చున్నావా ఈ ఉదయకాల సమయం అందరూ, ఏంటయ్యా నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు కీడమ్మటి కీడు, నాకెందుకు ఆపదమ్మటి ఆపద, నేనంటే నీకు ఇష్టం లేనా, నన్ను ప్రేమించట్లేదా, నేను ఇష్టం లేనా, నా భక్తి ఇష్టం లేదా, ఏంటయ్యా అని ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి ఆలోచనతో ఒకవేళ ప్రభు సంధిలో కూర్చున్నట్లయితే చెప్తున్నాను, ఈరోజు శ్రమ రేపు మహిమగా మార్చబడబోతా ఉంది. ఈరోజు దుఃఖం రేపు నాట్యముగా మార్చబడబోతా ఉంది. ఈరోజు ప్రేమికులారా వేదన రేపొద్దున సంతోషము గంతులు వేయగలిగే అనుభూతులు నా దేవుడు దయచేయబోతున్నాడు. అయితే నువ్వు నేను మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం చెప్పాలా, ప్రతి ఒక్కరం కూడా వెళ్ళాల్సిందే. అవసరం అవి నిత్య అవసరం. ఎట్టనో క్రైస్తవుడు కూడా శ్రమలంతే అవసరం. నియమించబడ్డాం దేనికి? పరలోకానికి కాదు, దానికి కూడా నియమించబడ్డాం. ఆశీర్వాదాలకు నియమించబడ్డాం. దానితో పాటు శ్రమలకు కూడా మనం నియమించబడి ప్రేమిటర్ వాటి గుండె వెళ్తే ఎక్కడికి వెళ్తామంట? దేవుడి పర్వతం అని పిలువబడుతున్న హోరేబును మోషే దర్శించుకున్నట్లుగా నువ్వు నేను ఒకరోజు ప్రేమికులారా ఆ దేవుణ్ణి దర్శించుకొనగలి కృప దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా. అట్టి కృపనందు ప్రభు దయచేసి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల్ల వంచండి, అందరూ తల్ల వంచండి. ఆయనను సంతోషంగా ఉన్నప్పుడు నీతో ఉంటాడో లేదు తెలియదు, కానీ ఆనందంగా ఉన్నప్పుడు ఉంటాడో లేదు తెలియదు, కానీ నువ్వు కష్టంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నీతో నా దేవుడు ఉంటాడు. ఒక అనారోగ్యం వచ్చిన కుమారుడి దగ్గర తల్లిదండ్రులు ఎట్లుంటారు? ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా పట్టించుకోరో, ఆరోగ్యం లేనప్పుడు తల్లి తండ్రి ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు. కష్టం వచ్చినప్పుడు అంతే జాగ్రత్తగా చూసుకుంటాడు. సంగమాన్ని ఎనలేని ప్రేమను ప్రభు చూపిస్తాడు, ఆదరిస్తాడు. ఆయన నీ తలను ఉరుముతాడు. ఆయన నీ యావత్ బాధల్లో పాలిభాగస్తుడు ఉండే దేవుడు. అలాంటి మంచి మనసు కలిగిన మహారాజు మన దేవుడు.
అర్థం చేసుకో. శ్రమ అనే ఈ అనుభవాలు ఎందుకు అనుమతిస్తున్నాడు మనకు తెలుసా? ఒకటి, మన విశ్వాసాన్ని పరీక్షించడానికి. 2, ఓర్పు నేర్పించడానికి. 3, మనలో ఉన్న మస్టు తొలగించడానికి. 4, దీనత్వం నేర్పించడానికి. 5, సంపూర్ణత నేర్పించడానికి. నిత్య అవసరం సంగమా శ్రమలు క్రైస్తవుడికి నిత్య అవసరము, నిత్య అవసరం. అది అందరూ ప్రభువా ఎంత మంచి మనసు కలిగిన వాడు నాయన. పొద గాలిపోలే, పొద గాలుతుంది కానీ పొద కాలిపోలే. సంగమా, ఆ పొద ఎవరో కాదు నువ్వే, ఆ పొద ఎవరో కాదు నేనే. సంగమే కాల్చబడిద్ది కానీ బూడిద కాదు. జలముల గుండా వెళ్ళినా నిన్ను ముంచజాలమని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన అగ్నిలో వెళ్తున్న అవి నేనేమి చేయజాలమన్నాడు. ప్రభువా ఉంచయ్యా శ్రమలు ఉంచన్న వారందరూ. నాకు ఆశీర్వాదాలు కావాలని అడుగుతే అందరి చేతులు ఎత్తారు, కానీ నాకు శ్రమ ఉంచని అడిగితే ఎవరు కోరుకోరు. శ్రమ అనుమతి ఎవరు ఇష్టపడరు. ఒకటి మాత్రం ఆశ, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా శ్రమలనే పాఠశాల కూడా తీసుకెళ్తాను నేను. అవసరం అది నీకు. అందరూ దయచేసి ప్రభువా నా స్థితి ఏం బాగలేదయ్యా, నా ఆత్మీయత ఏం బాగలే, నా వైఖరి ఏం బాగలే, నా ప్రవర్తన ఏం బాగలే, నేర్పించయ్యా. తీసుకెళ్ళు నన్ను నీ రూపములోనికి, నీ స్వరూపంలోనికి మార్చబడినట్లుగా తీసుకెళ్ళయ్యా, నన్ను తీసుకెళ్ళు అన్నవారందరూ ప్రభువా. ఒకటి, శ్రమలు తొలగించి అడుగు, మంచిదే. కానీ ఒకవేళ శ్రమలు పోకపోతే భరించే ఓపిక నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయి. తట్టుకొని నిలబడగలిగే ఓపిక నాకు దయచే. ఈ ఉదయకాలని ప్రార్థన అయితే ప్రభు కనికరిస్తాడు. సంగమా, శ్రమ తర్వాతకి మహిమ ఉంది, నింద తర్వాత ఘనత ఉంది, అవమానము తర్వాతకి సన్మానం ఉంది, కన్నీరు తర్వాతకి సంతోషం ఉంది. ఇవన్నీ అనుభవాలు శ్రమ అనే పాఠశాల గుండా వెళ్ళాల్సింది. నిన్ను కలిగిన కుమారుడుగా కుమార్తెగా నిన్ను అగపరిచే భాగ్యం నాకు ఇవ్వయ్యా. చెదిరెత్తిన బిడ్డలందరూ తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. అంతవరకు నమ్మకంగా ఉందురు గాక. కరువు వచ్చినా, వసతి వచ్చినా, ఉపద్రవాలు వచ్చిన లోకమంతా ఒకటైనా నీ కొరకే సాక్షులుగా అక్కడ ఊపిరి వరకు బూదిగంతలకు సాక్షులుగా నీ శిష్యులు ఉన్నట్లుగా మేము కూడా ఉంటున్న ప్రాంతంలో సాక్షులముగా ఉందుముగాక. ఎక్కడున్నా సాక్షులుగా బ్రతుకుదుముగాక. అట్టి సాక్షార్థమైన జీవితము కలిగి జీవించగలిగే కృప చేతులెత్తిన ఒక్కొక్కరి మీద నా యేసయ్య కృప నిండుగా ఉండునుగాక. ఇంకా తీసుకొని వారు చాలామంది ఉన్నారు, నా అక్కడ సమీపముగా ఉందయ్యా. వారిని కూడా సిద్ధపరచండి. రక్షించబడ్డ మేము మీరు అక్కడ సిద్ధపరచండి. అందరము నా తండ్రి మీ నామ ఘనత కొరకు మా బ్రతుకులు నీ విధానం కొనసాగించుకోవడం సాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.